టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 8 కేసుల్లో 6 కేసులను కొట్టివేసింది. ఎస్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా కోర్టు కేసులను కొట్టేసింది. 2018లో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. ఎక్సైజ్ శాఖ సరైన ప్రొసీజర్ పాటించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో నాంపల్లి కోర్టు 6 కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమని. ఏదైతే టాలీవుడ్ డ్రగ్ కేసు సంబంధించి నాంపల్లి కోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక 6 కేసులకు సంబంధించి కూడా నాంపల్లి కోర్టు కొట్టేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని చెప్పి కూడా నాంపల్లి కోర్టు అయితే ఇందులో సుమారు 6 కేసులు అయితే కొట్టేయడం జరిగింది. ఏదైతే టాలీవుడ్ సంబంధించి డ్రగ్ కేసు ఒక సంచలనమైన తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం కూడా మనకు తెలిసిన విషయం. అప్పట్లో చాలా మందిని కూడా ఏదైతే ఈడీ అధికారులు విచారించారు. అలాగే దీనిపై గత ప్రభుత్వం ఒక సపరేట్ గా ఒక సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ద్వారా ఏదైతే దీనికి సంబంధించి డ్రగ్స్ కేసు సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే ఈ కేసు అప్పటి నుంచి నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించి సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని, అలాగే సరైన సాక్ష్యాలు చూపించినందున సుమారు 6 కేసులు అయితే నాంపల్లి కోర్టు అయితే కొట్టేస్తూ కూడా ఈ రోజు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికీ ఏదైతే డ్రగ్స్ సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నందున వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. సిట్ అధికారులు కూడా వీళ్ళందరూ కూడా విచారించారు. అలాగే ఈడీ అధికారులు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా, అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా విచారించడం జరిగింది. అలాగే ఆ తర్వాత కూడా వరుసగా ఈ డ్రగ్ కేసు సంబంధించి టాలీవుడ్ లో చాలా మంది ఇన్వాల్వ్ అయినట్లు కూడా తెలుస్తున్నట్టు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అలాగే గత ప్రభుత్వం ఈ టాలీవుడ్ డ్రగ్ కేసు సంబంధించి ఒక సిట్ అయితే ఏర్పాటు చేసి పూర్తిగా విచారించడం జరిగింది. కాకపోతే ఏదైతే నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సరిగ్గా ఆధారాలు సమర్పించకపోవడంతో 6 కేసులు అయితే కొట్టేయడం జరిగింది. అంతే.